ఏఎస్పేట దర్గాలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దర్గాలో వస్తున్న ఆరోపణలపై అధికారులు సమీక్ష జరిపి విచారణ జరిపించాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ దర్గాకు ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, నిబంధనలకు లోబడి ఖర్చు చేశారా లేదా అన్న విషయాన్ని ఆరా తీయాలని ఆయన పేర్కొన్నారు. ఎన్ని సంవత్సరాల్లో డబ్బు ఏమైందంటే సమాధానం. ఇప్పుడు 10 కోట్లు ఉంది ఈవో వచ్చిన తర్వాత. మేనేజ్మెంట్ మార్చాం, మనం వీళ్ళకి ఇచ్చాం. మన వాళ్ళందరూ ఈ 1 year లోపల 10 కోట్లు వచ్చినాయంటే పాత ఎంత ఉండాలి డబ్బు. ఇంకా ఏడుంది? సస్పెండ్ చేసి సజ్జాదంగా డైరెక్షన్ చేసి ఆ సజ్జాద డ్యూటీ కూడా సరిగ్గా నిర్వహించట్లేదు, ఫైండ్ అవుట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. రేపు 9వ తేదీ వరకు ఆయన టైం ఇచ్చింది. దాని తర్వాత మనం అగైన్ రీప్లేస్ చేస్తాం సార్ బోర్డులో డెసిషన్ చేసి. గవర్నమెంట్ నీకు ఏమిచ్చింది? అతన్ని ప్రమేయం ఉండకూడదు దర్గాలో. మేము వచ్చిన రోజు అతను ఉండాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం చేస్తున్నావు? ఆయన పంతానికి వచ్చి నిన్ను పంతానికి సస్పెండ్ చేయాలి. ఏమంటావా? ఏం పనులు చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఎన్ని అనవసరమైన మాటలుగా ఉన్నారు. అతని మీద యాక్షన్ తీసుకున్న గవర్నమెంట్ తరఫున మేము వస్తే అతను వచ్చి మేమందరం ఆయన చేత దారాలు కట్టుకున్నామా? ఏం పని చేస్తున్నావు? నువ్వు సరిగా చేయట్లేదు. నీ మీద ఉన్నాయి దీంట్లో అర్జీలు చూసుకున్నాయి. ఇక్కడ మీరు ఎవరు పని చేయడంలే, ఊరిని అందరూ వచ్చి నాటకాలు ఆడుతున్నారు. టైం పెట్టుకోమంటాను. టైం పెట్టుకున్నప్పుడు మీరు రండి, వస్తే పార్క్ షాప్తో కూర్చొని మాట్లాడి ఏం చేయాలో అంటారు. ఒకరికి ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి మామూలుగా ఇచ్చేయండి. కానీ ఏజ్ డిఫరెన్స్. 2,18,82,500 రూపాయలు పెన్షన్ పంపిణీ విడుదల చేసింది మన ప్రభుత్వం. ఏఎస్పేట పంచాయతీ పరిధిలో 728 మందికి 32,86,000 రూపాయల పెన్షన్ని ఇవాళ విడుదల చేశాం. వీళ్లతో పాటు మత్స్యకార భరోసా పెన్షన్లను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. జిల్లా మొత్తం మీద ఈ సమయం వచ్చేటప్పటికి వేకోజాము నుంచి మొదలుపెట్టినటువంటి పెన్షన్ల పంపిణీ 86% పూర్తయింది. ఇప్పటికీ 5 మందికి 133,59,58,000 రూపాయల పెన్షన్ ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో 36,854 మందికి 16,35,16,500 రూపాయల పెన్షన్లని ఇప్పుడు ఇక్కడ నుంచి మన నియోజకవర్గం అంతా కూడా పంపిణీ చేశాం.